రాజ్యసభ సభ్యురాలు రచయిత్రి అయిన సుధామూర్తి విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులకు ప్రతి 3 ఏళ్లకోసారి కొత్త శిక్షణ కోర్సులు పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదించారు. రాజ్యసభలో విద్యాశాఖ కార్యకలాపాలపై చర్చ సందర్భంగా సుధామూర్తి ఉపాధ్యాయుల పాత్ర గురించి ప్రస్తావించారు. విద్యా వ్యవస్థ మెరుగుపడాలంటే అర్హతలు ఉన్న సమర్థులైన ఉపాధ్యాయులు కావాలని ఆమె అన్నారు. ఒకసారి BA, MA లేదా PhD పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత పెన్షన్ పొందే వరకు మరో పరీక్ష లేకుండా కొనసాగుతారు. ఇది కరెక్ట్ కాదని, ప్రతి 3 ఏళ్లకోసారి కొత్త విద్యా పద్ధతులు, కొత్త విజ్ఞానం ఆధారంగా ఉపాధ్యాయులకు కూడా పరీక్షలు జరగాలి అన్నారు రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి. అలా జరగకపోతే ఉపాధ్యాయుల ప్రతిభ పెరగదన్నారు. They enter into the system and afterwards there are no exams until they retire. This should not happen. Every 3 years, they should have a new technique or new knowledge. Examination should be theirs. Otherwise, they will not improve. It is not like one time you pass and you retire with that knowledge is of no use. విద్యా వ్యవస్థలో శ్రేణిగల ఉపాధ్యాయుల పాత్రను గమనించి ప్రత్యేకంగా ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులకు కొత్త శిక్షణ నైపుణ్య పరీక్షలు నిర్వహించటం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఆకర్షణీయమైన పాఠశాల భవనాలు, ఇతర సౌకర్యాలు ఉండటం మంచిది, కానీ చక్కటి ఉపాధ్యాయులు లేకుంటే వాటికి ప్రయోజనం ఉండదని, విద్యాబోధనలో ఉపాధ్యాయులు తమ అర్హతలతో పాటు విద్యార్థులతో అనుబంధం, అవసరమైనప్పుడు కఠినంగా వ్యవహరించటం, స్నేహపూర్వకంగా ఉండటం వంటి నైపుణ్యాలు కలిగి ఉండాలని, అలా ఉండటం ఒక కళ అని సుధామూర్తి వివరించారు. ప్రపంచంలో అమ్మ ప్రేమ తప్ప మరేమీ ఉచితం కాదని, మంచి ఉపాధ్యాయునిగా మారాలంటే దానికి కూడా మూల్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు సుధామూర్తి. అయితే ఆ మూల్యం డబ్బు కాదని, ప్రతి 3 ఏళ్లకోసారి మంచి శిక్షణతో పరీక్షల ద్వారా వారి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవటం అవసరమని ఆమె పేర్కొన్నారు. సుధామూర్తి ప్రతిపాదనకు NCP, SCP సభ్యురాలు ఫాజియా ఖాన్ మద్దతు తెలిపారు. ఆమె ప్రభుత్వ హామీలు, వాటి అమలులో వ్యత్యాసాన్ని విమర్శించారు. జాతీయ విద్యా విధానం ప్రకారం GDPలో 6% విద్య కోసం ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం 2015-16లో 3.8% నుంచి 2025-26 నాటికి 2.5%కు తగ్గించిందని ఖాన్ అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 3 లక్షల పాఠశాలలు పరిపాలన లేకుండా ఉన్నాయని, ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు ఏర్పాటు చేయటంలో, సరైన నిధులు కేటాయించటంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. ఈ ప్రతిపాదన ద్వారా విద్యారంగంలో ఉపాధ్యాయుల ప్రమాణాలను మెరుగుపరచడానికి ఒక కీలక మార్గం ఏర్పడనుందని విద్యారంగ నిపుణులు ఆశిస్తున్నారు.